ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం యూనివర్సల్ హెల్త్ పాలసీని ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ కు కృతజ్ఞతలు. అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన మెరుగైన వైద్య పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకురావడం శుభపరిణామం. మితిమీరిన వైద్య ఖర్చులు, భవిష్యత్తులో ఊహించని అనారోగ్య ఉపద్రవాల నుండి రక్షించే బీమా కవచమే యూనివర్సల్ హెల్త్ పాలసీ. ప్రజలకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీపై విష ప్రచారాన్ని తిరగబడడం వైసీపీ నేతలకు చెల్లింది. కరోనా సమయంలో మందులు సరఫరా చేసిన కంపెనీలకు బిల్లులు చెల్లించలేని దీనస్థితికి రాష్ట్రాన్ని చేర్చి రెడ్ మార్క్ ఘనత సాధించిన పనులు వైసీపీ నేతలు. కరోనా కష్టకాలంలో మాస్క్ ఇవ్వలేక పారాసెటమాల్, బ్లీచింగ్ తో సర్దుకోమని నాటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేస్తే నోరు మెదపని వైసీపీ నేతలకు వైద్య విధానాల గురించి మాట్లాడే అర్హత లేదు. విషయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉండేటువంటి విజన్, ఇప్పుడు నడుస్తున్నటువంటి వైద్య సేవలు అయితే ఉన్నాయో వాటిని మరింత మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చే దిశగా వారి యొక్క ఆలోచనలు, ముందు చూపు ఈరోజు గొప్పగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయేటటువంటి దశాబ్ద కాలంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ జబ్బుల పరంగా జరగబోయేటటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన క్రోడీకరించి ప్రభుత్వం మదించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేకమైనటువంటి అంటువ్యాధులు, జబ్బులు గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మంచిది కాదని, ఈ విధానంలో లోటుపాట్లు అనేకం ఉండేటువంటి అవకాశం ఉందనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శక్తులు ఈరోజు ఈ విధానం పైన ఒక అవాకులు చవాకులు, లేనిపోని అవాస్తవాలను చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా తప్పు. ఈ యొక్క విధానంలో అనేకమైనటువంటి మంచి ప్రజలకు జరగబోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరొక రెండవ పాయింట్ ఏమిటంటే, పీపీపీ విధానంలో 10 మెడికల్ కళాశాలలను ఈరోజు ప్రభుత్వం నిర్మాణం కావిస్తూ నిర్వహణ కూడా చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా సముచితమైనటువంటి నిర్ణయం. రాష్ట్రంలో ఉండేటువంటి 10 కళాశాలలు, రాబోయేటువంటి 10 కళాశాలలు, వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలకమైనటువంటి నిర్ణయం వల్ల మెరుగైనటువంటి వసతులతో పాటు నిర్మాణాలు, పరికరాల ఏర్పాటు, విద్యా బోధన, రోగులకు అందించేటటువంటి వసతులు, వనరులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలకు ఏర్పాట్లకు గాను 8,480 కోట్లు అవసరమవుతాయని అక్కడ అంచనా వేయడం జరిగింది. అందులో ఇప్పటికీ 4,948 కోట్లను నాబార్డు, సిఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధుల కింద పొందుతామని తెలిపింది. అయితే ఓవరాల్గా మనం అక్కడ పరిస్థితులను కనుక చూసినట్టయితే కేవలం 25% మాత్రమే అక్కడ పన్నులు అవ్వడం జరిగింది. కేవలం 1,451 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ చెల్లింపులు జరిగినాయి.